కల్తీ పాలు వ్యవహారం ఎలా ఉందంటే 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత హైదరాబాద్లో దిల్సుఖ్ నగరు, గోకుల్ చాటు, ఇటు లుంబిని పార్క్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఒక టెర్రర్, ఒక ఫియర్ సైకోసిస్ భారతీయుల్లోకి ప్రవేశించింది. ముఖ్యంగా మనమైనా మన తల్లిదండ్రులైనా, మన తోటి సహోదరులైనా, మన కూతురు కొడుకులైనా ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళినా, థియేటర్లోకి వెళ్ళి సీట్లలో కూర్చున్నా మనలో ఒక ఫియర్ ఉంటుందన్నమాట. మన సీట్లు చెక్ చేసుకుంటాం, ఎక్కడైనా బ్యాగులు ఉన్నాయేమో, బాంబులు ఉన్నాయేమో. అలాగే మన వాళ్ళకి ఫోన్ చేస్తాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, చుట్టుపక్కల కార్లు ఆగున్నాయేమో, ఎక్కడ జాగ్రత్తగా ఉండవని. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక టెర్రర్, ఒక ఫియర్ సైకోసిస్, ఒక మానసిక భయం ఉంటుంది, మానసిక భయోందోళన. అదే టెర్రరిస్టులు చేసే టెర్రరిజం వల్ల వచ్చే అతిపెద్ద దుష్ఫలితం. వాళ్ళ వల్ల చనిపోయేది 10 మందే ఉండొచ్చండి, కానీ 145 కోట్ల మంది భయపడతారు. వాళ్ళ వల్ల చనిపోయేది ఒక పోలీస్ ఆఫీసరే ఉండొచ్చు. ఆర్మీయే వాళ్ళ కోసం పోరాడుతుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని పెద్దది పెట్టాలి, మీటింగ్ పెట్టాలి. 10 మంది ఒక టెర్రరిస్ట్ వచ్చినా దేశం అంతా రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు. ఎందుకంటే వాడి వల్ల జరిగే నష్టం చాలా చిన్నది, కానీ ఆ భయోందోళనే టెర్రరిజం వల్ల పెద్ద దుష్ఫలితం. అలాంటి ఫియర్ సైకోసిస్, అలాంటి మానసిక భయోందోళన ఈరోజు రాజమండ్రిలో ఇక్కడ ఒక 5గురు చనిపోయి మిగిలిన వాళ్ళు వెంటిలేటర్ మీద ఉండేటప్పటికీ ఈ టీ, పాలు, తర్వాత నెయ్యి, తర్వాత ఈవెన్ మన కాఫీలు, పెరుగులు ఇవన్నీ మానేశారు జనాలని తెలుస్తుంది. మొత్తం ఈవెన్ బ్రాండెడ్ పాకెట్లు కూడా అమూలు, తర్వాత ఈ హెరిటేజ్ అని, ఈ ఆరోగ్య మిల్క్ అని, కంట్రీ డిలైట్ అని, ఇలాంటి బ్రాండెడ్ మిల్క్ కూడా వాళ్ళు కూడా అనుమానంతో చూస్తున్నారు. బాబోయ్, ఇవి కూడా విషాలే అని. ఎంతటి దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. ఒక పాలు అనేవి మానవుడికి నిత్య ప్రకృతి సిద్ధ ఆహారం. ఒక పాలు అంటే తల్లితనం గుర్తొస్తుంది. ఇట్ ఈజ్ సింబలైజెస్ ది మదర్ పాలు గుర్తుపెట్టుకోండి. అదే కదా గేదైనా ఆవైనా ఆ బిడ్డలకి ఇచ్చే పాలు మనకి ఇస్తాయి, మాతృత్వానికి ప్రతీక. ఎందుకంటే పాలు ఈ సృష్టిలోని సంపూర్ణ ఆహారం. వెజిటేరియన్ కూడా మళ్ళీ ఒక సంపూర్ణమైన ప్రకృతి సిద్ధ ఆహారం. అందులో ఇటు ప్రోటీన్స్, తర్వాత ఫ్యాట్, తర్వాత కార్బోహైడ్రేట్స్, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక సంపూర్ణమైన ఆహారం. చిన్న శిశువు పుట్టినప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుడి వరకే తాగలిగేది పాలు మాత్రమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వికటించినప్పుడు కూడా ఏది ఆరోగ్యాలు. మరి అలాంటి పాలు కల్తీకి గురవడం ఏంటంటే ఎంతటి విషాదకరమైన ఛాయ్. ఈరోజు రాజమండ్రిలో, అంతకుముందు గుజరాత్లో 300 లీటర్ల నుంచి 1800 లీటర్ల మిల్క్లు తయారు చేయడం ఘోరం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ముఖ్యంగా FSSI, ఇది ఫెడరేషన్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2011లో ఒక సర్వే నిర్వహించిందంటండి. ఆ సర్వేలో 68% అర్బన్ ఏరియాలో మిల్క్ ఇంక్లూడ్ పాకెట్ బ్రాండెడ్ పాలు కూడా గురవుతున్నాయి కల్తీకి. తర్వాత పల్లెటూరులో కూడా 17% గురవుతున్నాయి. ఏమింతో అంటే అక్కడ అది ఏంటంటే డిటర్జెంట్లు, ఫార్మలిన్ ప్రిజర్వేటివ్ చేయడానికి, తర్వాత స్టార్చ్, బట్టలకు పెట్టే గంజి పౌడర్ లాంటిది స్టార్చ్, తర్వాత సున్నం, అందులో రంగు కలపడం, అందులో పెవికాల్ లాంటివి తెల్లగా ఉండడానికి కలిపేవి, ఇంకా ఎక్కువ కెమికల్స్ కలపడం, ఈవెన్ డిటర్జెంట్లు, ఇలాంటి దారుణాలు. ఏదో నీళ్లు కాదు, ఎంత దారుణాలు. క్యాన్సర్స్, డయాబెటీస్ భారతదేశం అంతా విస్తరిస్తుంది. హార్ట్ అటాక్లు రావడానికి అతిపెద్ద కారణంగా ఇది చెప్పొచ్చు. ఈవెన్ టీ అంటే నేషనల్ డ్రింక్, 1 కోటి మంది, అంటే అందరూ తెలీదు. టీ ఎకానమీ, భారతదేశంలో టీ ఎకానమీ, ఒక టీ యొక్క ఆర్థిక రంగాన్ని చూద్దాం. ఆర్థిక రంగం సైజు ఎంత ఉంటుందో తెలుసండి. సుమారు నా అంచనా ప్రకారం 1 కోటి మంది టీల మీద బతుకుతున్నారు. 1 కోటి మంది. దానికి సప్లై చేసే పాలు, దానికి సప్లై చేసే టీ పొడి, టీ గార్డెన్స్, ఏది అస్సాం నుంచి, ఇటు కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి టీ గార్డెన్స్, కాఫీ, ఇవన్నీ కూడా పడేది టీ వల్లే కదా అవి తాగేది. అందువల్ల టీ పరిశ్రమలో 1 కోటి మంది వరకు బతుకుతున్నారు. టీ ఎకానమీ కొన్ని లక్షల కోట్లు భారతదేశంలో ఉంటుంది. అది నేషనల్ డ్రింక్ అండి. అది తాగకపోతే ఎవరు ఉండరు. మరి భారతదేశంలో ఈ టీ మీద ఈరోజు అనుమానం కల్తీ పాలు వల్ల అని. కాబట్టి టీ ఎకానమీ కూడా పెద్ద తీరం లోటు, అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దారుణ పరిస్థితి. రాజమండ్రి కల్తీ పాల టెర్రర్ క్రియేట్ చేసిన టెర్రర్ ఇది. ఈరోజు టీ పాలు ఎవరూ తాగడం లేదు. నా మిత్రుడే చెప్తున్నాడు. ఈరోజు నా డైరీ దగ్గరికి వచ్చి గేదెలు పాలు పితికేటప్పుడు ఆ చెంబులో ఏమైనా నీళ్లు ఉంటాయని అది వంచిపిచ్చి కూర్చుని చూసి మరీ పట్టుకెళ్తున్నారంట. పాలు లీటర్ 500 ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంట. అంతేగాని ఎక్కడ బ్రాండెడ్ పాకెట్ల యొక్క డిమాండ్ కూడా తగ్గినట్టు ఈవెన్ హెరిటేజ్, ఆరోగ్య, కంట్రీ డిలైట్, సో
అండ్ సో ఫోర్త్ ఎన్ని బ్రాండెడ్లోనే అన్ని పాల యొక్క డిమాండ్ తగ్గినట్టు ఈరోజు తెలుస్తుంది. ఘోరమైంది పరిస్థితి. ఇది ఎవరిది తప్పు అంటే ఇటు ప్రభుత్వానికి తప్పు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ యాక్ట్ అనేది 1954లో ఒకటి చేసాం, 2006లో ఒకటి చేసాం. తర్వాత నేషనల్ FSSAI ఉంటుంది, వాటిలో కమిషనర్స్ స్టేట్లో ఉంటారు, జిల్లాల్లో ఉంటారు. వాళ్ళ ద్వారా తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫుడ్ సేఫ్టీ కిట్ తయారు చేస్తుంది. ఇంకా స్టేట్ లెవెల్ వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఉంటాయి, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇలా ఒక యంత్రాంగం ఉంది, ఒక చట్ట వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఫెయిల్ అయినాయండి. అంటే గుడ్ గవర్నెన్స్ లేదు, చట్టాలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, అవి ఏమి పనిచేయడంలో కరప్షను, దారుణం, లేజీనెస్, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతేనే ఇది వస్తుంది. ఎంతటి దారుణమైన పరిస్థితి. మరి ఏం చేయాలంటే ప్రజలు తమకు తాము రక్షించుకోవాలి. ప్రభుత్వం ఆ యంత్రాంగ వ్యవస్థని చక్కగా చేయాలనేది ఒకటైతే ప్రజలు కూడా వాళ్ళే నిఘా పాటించాలి. పాల ప్యాకెట్లు ఎక్కడైనా కల్తీ ఉంది, ఏదైనా ఉంది అంటే వెంటనే ఇన్ఫామ్ చేయండి. తర్వాత ఐఐటి మద్రాస్ తయారు చేసిన ఒక సేఫ్టీ కిట్ 30 సెకండ్స్లో చేయొచ్చు. ప్రతి హోమ్లో సేఫ్టీ కిట్ ప్రభుత్వం సరఫరా చేయాలి, అవసరమైతే ఉచితంగా, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఐఐటి మద్రాస్ కావాలంటే ఇస్తుంది కూడా అది. తర్వాత ఈ లిట్మస్ టెస్ట్లో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ తయారు చేసిన కిట్లు ప్రతి ఇళ్లలో గృహిణులు పెట్టుకోండి. మీ పిల్లలకి విషయాన్ని ఇవ్వకూడదంటే తప్పదండి. ఒక ఇంజెక్షన్ పెట్టుకున్న ఇంజెక్షన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు చనిపోవడం విషాద సంఘటన కంటే ఇది బెటరే కదా. కిట్లు కూడా మనం కొనుక్కుందాం, కొన్ని పాలు ఒక నెల ₹1 కాస్ట్ కూడా అది ఉండదు, ఒక 10 రోజులు. ఈవెన్ గవర్నమెంట్ పబ్లిక్ సపోర్ట్ చేయాలి, దీన్ని ఫ్రీగా సప్లై చేయాలి, ఈవెన్ NGO లాంటివి కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటు ప్రభుత్వం మీద చేయలేని సందర్భంలో ప్రజలే నిఘా, ప్రజల పార్టిసిపేషన్ ఉంటే ప్రభుత్వం చేయగలిగితే, ప్రభుత్వం చేయాలంటే ప్రజలు ఉండాలి. ఈ ప్రజల నిఘాతోనే వీటిని అరికట్టగలుగుతాం. ఈవెన్ బ్రాండెడ్ ఫ్యాక్టరీల యొక్క ఎప్పుడు నిఘా ఉండాలి. NDDB FSSAI నిఘా చేయండి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారు? ఈరోజు రాజమండ్రిలో విషాద సంఘటన జరిగితే విజయవాడలో ఫుడ్ డైరీల మీద ఇప్పుడు దాడి చేస్తారు. ఒక బస్సు కాలిపోతే మిగిలిన మన RTI వాళ్ళు వెళ్ళి అదే రోజు మళ్ళీ కనపడ్డారా? ధర్మస్థలలో అక్కడ రేప్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మొత్తం మీడియాలో వచ్చింది, సోషల్ మీడియా. అక్కడ మళ్ళీ ఇప్పుడు కనపడడంలే. ఒక రేప్ జరిగితే వెంటనే వచ్చేస్తారు, మళ్ళీ కనపడరు, పోలీసులు కనపడరు, ఎవరో కనపడరు. మరి ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇంత యంత్రాంగ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక విషాదకరమైన ఘటన, దారుణమైన ఘటన. ఇటు అనార్కీ అంటారు చూడండి, ఒక అరాచక పాలన అంటారనమాట. ఇప్పుడు రాజమండ్రిలో జరిగేది గ్రీన్ రెవల్యూషన్కి అడ్డా, ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అంతటి గొప్ప నగరం, చారిత్రాత్మక నగరంలో పాలు వల్ల వాళ్ళు చనిపోవడమా? ఎవరండి దీనికి? ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చక్కగా ఆయన టగ్ ఆఫ్ వార్ క్రికెట్ ఆడుతున్నారు. ఆయన రిజైన్ చేయమని వైసీపీ అపోజిషన్ పార్టీ కూడా అడగడం లేదు. ఆయన బీజేపీకి చెందినవాడేమో. చాలా సంఘటనలు ఉన్నాయి, ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. బట్ టెర్రరిజం కంటే ఎక్కువ రకమైన టెర్రరిజం ఈరోజు పాలు తాగే వాళ్ళు క్రియేట్ చేసింది. పాలు మార్కెట్ ఏమవ్వాలి, పాలు ఒకే గేదె పాలు తాగుతూ పాలు అమ్ముకుని ఒక గృహిణి ఒక సంసారాన్ని పోషిస్తా వెస్ట్ గోదావరిలో భూములు లేని రైతులకి, సన్నకారు రైతులకి పాలే ఆధారం. ఇప్పుడు ఆ పాలు కొనడం లేదు, ఎవరివ్వాలి? నష్టపరిహారం ఎవరిస్తారు? చాలా దారుణమైన విషాదకరమైన సంఘటన. చాలా లోతైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైకలాజికల్, మానసిక కోణాలు ఇందులో ఉన్నాయి. మరి ఎవరండి, ఎవరు మాట్లాడతారు దీన్ని, ఎవరు దీన్ని చేస్తారు? ఈరోజు అసెంబ్లీలో దీనిపై చర్చలు చేయండి. జగన్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి ఇలాంటి విషయాలు చర్చించండి. ఎందుకంటే అసెంబ్లీ మీ కల్తీ లడ్డులు, ఇవన్నీ కల్తీ లడ్డు వ్యవహారం కంటే కూడా రాజమండ్రి యొక్క ఈ పాలు సంఘటన, చనిపోయిన వాళ్ళది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం అండి. చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇలాంటి విషయాలు ఇది రాజమండ్రికి పరిమితం కాదు. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో 88% పాలు కల్తీ అంటే, బీహార్లో 100కు 100% శాంపుల్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఇది భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద అణుయుద్ధంగా నేను చెప్తున్నా. ఏదో పాక్ చైనా అణుయుద్ధాలు కాదండి, పాల అణుయుద్ధం ప్రకటించారు మన మీద. చాలా విషాదకరమైన సంఘటన. దీని మాటలతో కూడా చెప్పలేం. హైలీ రిగ్రెటబుల్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ సిస్టమ్ అండ్ ఎంటైర్ సిస్టమ్ హ్యాజ్ ఫెయిల్డ్ టు ప్రొటెక్ట్ ది పీపుల్. ఆ కల్తీ జరుగుతున్నది ఎంతటి దారుణం అండి. ఈరోజు ఎవరు రక్షిస్తారండి గృహిణులు, పాలమ్ముకునే స్త్రీలను, పాలమ్ముకునే? ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద విచిత్రమైన సంఘటన ఏంటంటే, భారతదేశంలో పాలు అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు, కానీ అందులో 30% కల్తీ పాలని అర్థమవుతుంది. ఉత్పత్తిదారు అమెరికా కంటే ఇంకా వెనకబడే ఉన్నామని ఈరోజు మనం ఒప్పుకోవాలి. శ్వేత విప్లవం సక్సెస్ అవ్వలేదు, విష పాలు సక్సెస్ అయినట్టు మనం ఒప్పుకోవాలి. కెమికల్ పాలు ప్రొడ్యూస్ చేస్తున్నాం. గేదెలు, ఆవుల పాలు కాదు. గేదెలు, ఆవులను పెంచుకోవాలనుకుంటున్నారు రైతులు. ప్రతి వాళ్ళు, ఒక ఉద్యోగస్తుడు గేదెను, ఆవును పెంచుకుంటే స్వచ్ఛంగా పాలు తాగుతున్న ఒక నమ్మకం. ఎందుకంటే టీ అనేది ఇంపార్టెంట్ వృద్ధులకి.
ఓకే, టీతోనే పేపర్ చదువుతారు, కానీ తాగలేని పరిస్థితి. ఒక గేదెను ఆవును, కుక్కల బదులు గేదెను ఆవుని ఒక ఇంట్లో పెంచుకునే పరిస్థితి ఈరోజు మీరు అందరూ తెప్పించిన పరిస్థితి అయితే నిజంగా కనపడుతుంది. అందుకే గోవు ఆరాధ్య దైవం అయిపోయిందేమో. ఇప్పుడు గేదెలు కూడా ఆరాధ్య దైవాలు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చెప్పుకోపోతే ఇంత దారుణాలు ఉంటాయి. దీన్ని ఒక హై లెవెల్ సీఎంలు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారో, ఈ ఆరోగ్య శాఖ మంత్రులు మాట్లాడతారో, ఏమో చెయ్యాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఏదో ఆ పర్సన్ ఒకటే చెప్తున్నది, ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ మాఫియా. రాజమండ్రి వ్యవహారం ఒక ఆర్గనైజ్డ్ మాఫియాని బయటపెట్టింది. కేవలం ఆ గణేశ్వరరావు చేసింది కాదండి ఇది. ఆయన ఏదో డైరీ నడుపుతున్నాడు, అక్కడ నుంచి ఏదో లీక్ అయింది కూలెంట్ అని ఎలా చెప్పగలుగుతున్నారండి? ఇది చాలా పెద్ద విషయం అండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. అక్కడ మిల్క్ యూనియన్స్, ఇది మాకు సంబంధం లేదు, ఆయన ఒకటే కల్తీ చేసుకున్నాడు, మా యూనియన్లో లేదని ఇప్పుడు బుకాయించడం కాదండి, ఇది చాలా పెద్ద విషయం. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ టెర్రరిజం. ఈరోజు సామాజికంగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, డైరీ ఇండస్ట్రీలో భారతదేశంలో పాలును ఉత్పత్తి చేసే దాంట్లో 80% మంది స్త్రీలు, పల్లెటూరి స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఈరోజు జీవనోపాధిని దెబ్బతీశారు మీరు. ఓకే, స్త్రీల్ని ఇంకా చాలా పరాధీనంగా చేసే ఒక పెద్ద విషయం. పాలు ఉత్పత్తులు 80% స్త్రీలు ఉన్నారు. ఈ విషయం తెలుసండి. అంటే సామాజికంగా జెండర్ పరంగా ఇది తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఈరోజు వాళ్ళ దగ్గర పాలు కొనడంలా విడిగా పాలు అమ్మే పరిస్థితి లేదు. మన డైరీలు ఎంత దారుణం అంటే, ఎంత తక్కువ కొంటారో చూసుకోండి మీరు. వాళ్ళ పాలు డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చాలా దారుణం. అమూల్యగా కోఆపరేటివ్ లేదు. ఇక్కడ పొలిటీషియన్సే డైరీ ఇండస్ట్రీలు నడుపుకుంటారు, వాళ్ళదే ఇండస్ట్రీలు. ఎంతమంది ఇప్పుడు హెరిటేజే కాదండి, చాలా ఇండస్ట్రీలో ఎంతమంది పొలిటీషియన్లు చూడండి. గవర్నమెంట్ అది హెరిటేజ్ని పబ్లిక్ ఇచ్చేస్తే బాగుండు. అమూల్యగా చంద్రబాబు నాయుడు గారిని నిజంగా భారతరత్న ఇచ్చేస్తారు. ఎన్టీఆర్ గారి కంటే ముందే చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న ఇవ్వచ్చు, లోకేష్ గారికి భారతరత్న ఇవ్వచ్చు. ఆ హెరిటేజ్ని ప్రజల పరం అమూల్యగా కోఆపరేటివ్ సొసైటీ చేసి ఆంధ్రప్రదేశ్లో స్త్రీలకి ఇచ్చేస్తే ఎంతటి దారుణమైన విషాదకరమైన సంఘటన అండి. రాజమండ్రి వ్యవహారం ఇట్ ఇస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అండి, ఇట్ ఇస్ ఎ టిప్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, ఎవ్రీవన్ షుడ్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అండి. ఇండియాలోను కూడా పార్లమెంటు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పార్లమెంట్ చర్చించాలి. ఎందుకంటే పాలకు సంబంధించిన కోట్ల మంది ఆరోగ్యాలకు సంబంధించిన అతిపెద్ద వ్యవహారం. ఇప్పుడు పాలు నుంచి మిగిలిన కల్తీలు కూడా వస్తాయి. ఒక ఆయిల్ నుంచి, ఒక మసాలా ఉండి, ఒక పసుపు నుంచి, దారుణం ఒక చైనీస్ బియ్యం నుంచి ఆహారపు కల్తీ అనేది భారతదేశానికి అత్యంత ప్రమాదకరం. భారతదేశాన్ని నలిపేసి పడేస్తుంది. ఆ వ్యవహారం మీద మాట్లాడాలి ఇది.